వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఈ డిసెంబర్ మాసంలో 1 నుండి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, డిసెంబర్ మాసానికి సంబంధించి 1 నుండి 15వ తేదీ వరకు రాశి ఫలితాలు చూస్తున్నాం. ఇందులో భాగంగా తరువాతి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు? వృషభ రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే గురువు, అలాగే 3వ ఇంట కుజుడు స్తంభించడం, 5వ ఇంట కేతువు, 7వ ఇంట రవి బుధుడు, 8వ ఇంట శుక్రుడు, మళ్ళీ 3వ తారీఖు నుంచి 9వ స్థానంలో శుక్రుడు ప్రవేశం చేస్తాడు. దశమ స్థానంలో శని మరియు లాభస్థానంలో రాహు. విశేషించి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూసుకుంటే ఒక్క కేతుగ్రహ ప్రభావము, అలాగే కొంతమేర శనిగ్రహ ప్రభావము తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. అయితే రాశిలోనే గురు సంచార ప్రభావం అది కొంత వ్యతిరేక ఫలితాలు. అంటే ఎటువంటి ఫలితాలు? నేనే గొప్ప, నాకు అన్ని తెలుసు అనే తత్వము ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అంతా కూడా మీకు ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు కదా. కాబట్టి గురు యొక్క ప్రభావము చేత, గురువు వక్రీకరించినటువంటి స్థితిగతుల చేత వాస్తవాలను తెలుసుకుంటారు. ఈ యొక్క అక్టోబర్ నుంచే మీ యొక్క జీవితంలో వృషభ రాశి వారికి అసలు వాస్తవాలు అనేటువంటివి బయటపడుతుంటాయి ఒక్కొక్కడిగా. ఎవరు మీ పక్కన ఉన్నవాళ్ళు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు అనుకూలంగా ఉంటారు, ఎవరు వ్యతిరేకులు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఉన్నారనేటువంటిది వాస్తవాన్ని గమనింపచేస్తాడు ఈ గురు యొక్క ప్రభావం వలన. కాబట్టి ఒకందుకు మంచిదే అనుకోండి. ఇక గమనించుకున్నట్లయితే బంధుమిత్రులలో మీ యొక్క స్థితిగతులను బట్టి, ఎందుకంటే గత 15 రోజులుగా నవంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా మటుకు ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని గడిపి ఉంటారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే అనుకున్న పనులు సజావుగా పూర్తవుతాయి. సమస్య లేని మానవుడు అంటూ ఉండడండి. కానీ ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం, ఇదే సంచార గ్రహ ప్రభావం మళ్ళీ డిసెంబర్ 15వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఆనందించినటువంటి విషయమే. అయితే వృషభ రాశి వాళ్ళ గతంలో చెప్పుకున్నట్టుగా కొంత దాంపత్య సమస్యలు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి మధ్య ప్రపంచాలు అనేటువంటివి ఉన్నమాట వాస్తవం. అవి ఎప్పుడు తొలుగుతాయి? 3వ తారీఖు నుంచి శుక్రగ్రహము 9వ స్థానంలోకి ప్రవేశం చేస్తుంది. విశేషించి యోగించేటువంటి స్థానం. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే విదేశీ విద్య, విదేశీయానం చేయాలనుకునేటువంటి వ్యక్తులకి మంచి స్థితిగతులు కలుగుతాయి. కోరుకున్నటువంటి విద్యాలయాల్లో మీకు అర్హత లభించి సీటు సంపాదించుకుంటారు. అలాగే ప్రధానంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని విధాలుగా రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం అని అన్నిటికంటే ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఇబ్బడిగా ధనము సమకూరుతుంది. ఇక వీళ్ళ నుంచి డబ్బు రాదు అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి కూడాను రాని బాకీలు వసూలవుతాయి. తద్వారా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అన్నిటికంటే మించి కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయం మీకు దక్కేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కుజగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం, వచ్చే సంవత్సరం జనవరి 25 వరకు కూడాను కుజుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా రైతులు ఏదైతే పంట వేస్తారో మీకు ఇప్పటికే తెలిసిపోతుంది అధిక దిగుబడి, లేదా మీరు వేసినటువంటి పంటకి సంబంధించినటువంటి డబ్బు పైకం కూడా పెరుగుతుంది. అలాగే ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు అనగా FMCG, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ అండ్ బోర్డింగ్ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, విద్యాలయాలు నడిపేటువంటి వారు వ్యాపార విస్తరణకి మాత్రం ఖర్చు పెడతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. సాధారణమైనటువంటి వ్యాపారమే మీకు జరుగుతుంది. లాభం కూడా సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాబట్టి మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతం చేసుకోండి. 15వ తారీఖు వరకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 15వ తారీఖు తర్వాత గ్రహ మార్పు జరగబోతుంది. తద్వారా ఉద్యోగ పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మంచి కోసం ఎదురు చూస్తుంటే అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. ముందు చూపుతో వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి
ప్రమోషన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కీలకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. మీ యొక్క రాచకార్యములు ఏవైతే ఉన్నాయో అనగా ప్రభుత్వంతో సంబంధించిన వ్యవహారాలన్నీ కూడాను చక్కబెట్టుకోవడానికి డిసెంబర్ 15వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణకి కూడా అనుకూలమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క చేతి వృత్తులు, కళావృత్తులు, కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇటు రాజకీయ పదవి కానీ లేదా ప్రభుత్వ సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవులు ఈ యొక్క వృషభ రాశిలో వారు పొందుతారని చెప్పొచ్చు. ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి సినీ రంగ, మీడియా రంగ వ్యక్తులకందరికీ కూడాను ఉన్నత అవకాశాలు లభిస్తాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఈ యొక్క 2025వ సంవత్సరంలో బిజీ లైఫ్ పొందేటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి గోచరమవుతున్నాయని చెప్పొచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా శత్రువే మన ముందు తలకాయ వంచి సలాం కొట్టేటువంటి స్థితి ఈ యొక్క వృషభ రాశి వరకు ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా మంచి జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, గ్రహ గమనం కూడా అనుకూలంగా ఉంది. 2 వంతులు మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయం. కాబట్టి మిగిలిన సమయాలు మిగిలిన గ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి మీకు గమనించుకున్నట్లయితే ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఆదాయము మరియు ఖర్చు ఏ విధంగా ఉంటుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 1వ తారీఖు 2వ తారీఖులో జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి. మీకు ఇతరుల నుంచి సహాయ సహకారాలు లభించి మీ యొక్క పనులన్నీ కూడాను సజావుగా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇంకా 3, 4 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉండదు. అన్నిటికంటే ప్రధానంగా దంపతుల మధ్య విభేదాలు కానీ వస్తాయి. కాబట్టి ఈ 3, 4 తారీఖుల్లో వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో మీకు నిరాశ ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించడం. ఈ 3, 4 తారీఖులు తప్ప మిగతా రోజుల్లో వివాహ ప్రయత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గమనించుకున్నట్లయితే 5, 6 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వివాహ సంబంధాలు కుదురుతాయి. దంపతుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి అనురాగ ప్రేమతో జీవించే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. కోల్పోయినటువంటి వ్యక్తుల్ని తిరిగి మళ్ళీ పొందేటువంటి అవకాశం గోచరమవుతుంది. పూర్వ విద్యార్థులు, పూర్వ స్నేహితులని కలిసే అవకాశాలు ఈ 5, 6 తారీఖులో గోచరమవుతున్నాయని చెప్పొచ్చు. ఇక 7, 8, 9 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉండదు, గజిబిజిగా ఉంటుంది. కానీ డబ్బులు సమకూరుతాయి. మీ యొక్క పనులలో మీరు బిజీ అయిపోవడం వల్ల ప్రశాంతత లేని జీవితం పొందుతారు. కానీ ఒకవైపు అంతగా బిజీ అయిపోతారు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ప్రశాంతత ఉండదు, అదొక్కటే లోపం తప్ప మిగతా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయం 7, 8, 9 తారీఖులని చెప్పవచ్చు. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం. ఏ విధంగా చూసినప్పటికీ ఈ 10, 11 తారీఖుల్లో సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతానని చెప్పవచ్చు. ఇక 12, 13 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి డబ్బును వెచ్చిస్తారు. తీర్థయాత్రలు లేదా పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఈ యొక్క వృషభ రాశి వారికి 12, 13 తారీఖుల్లో గోచరమవుతుంది. 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఒక మిగిలిపోయిన బాధ్యత ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసుకున్నామనేటువంటి యొక్క సంతోషముతో జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా సమయము అనుకూలంగా ఉంటుంది, డబ్బు కూడా వసూలు అవుతుంది. బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చు ఏదేమిటంటే 3, 4 మరియు 12, 13 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడము లేకపోతే ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం కనుక చేసుకుంటే ప్రశాంతతను పొందుతారు. ఈ 3, 4, 12, 13 తారీఖుల్లో ప్రశాంతత ఉండదు, గజిబిజిగా ఉంటుంది, ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా జీవితం ఉంటుంది. అందుకనే ఈ 3, 4, 12, 13 తారీఖుల్లో ప్రధానపరమైనటువంటి నిర్ణయాల్ని తీసుకోకుండా ఉండడం మేలు. దైవం అనుకూలంగా ఉంది, గ్రహ గమనాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కంటక శని ప్రభావము కొంత ఇబ్బందికర పరిస్థితి. ఇక మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కేతు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతాడు, తద్వారా ఇబ్బందికి నిర్ణయాల లోపము జరుగుతుంది మీకు. కావున ఇటువంటి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో డిసెంబర్ 2వ తారీఖు రోజున పోలిపాడ్యమి సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో, అలాగే గురు పౌర్ణమి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే
శక్తి ఉంటే 2 కార్యక్రమాల్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, మామూలుగా ఎవరైనా నెలకి సంబంధించి ఈ రాశి ఫలితాలు చెప్తూ ఉంటారు. మీరైతే డిసెంబర్ 1 నుంచి 15 వరకు మాత్రమే చెప్తున్నారు. అందులో తేదీ వైజ్గా 1, 2, 3, 4 తేదీల వైజ్గా చెప్తున్నారు గురుగారు. చాలా చక్కగా ఉంది. విని తెలుసుకోవాలి, ఏ రోజు బాగుంది, ఏ రోజు బాగోలేదు అని ఆలోచించే వారికి, నమ్మకం ఉన్న వారికి నిజంగా ఈ ఫలితాలు చాలా చక్కగా వర్తిస్తాయి గురువుగారు. మరి వృషభ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ మాసంలో మంచి జరుగుతుంది అంటారు గురువుగారు? వృషభ రాశి వారు ప్రధానంగా లక్ష్మీ ఆరాధన చేయాలమ్మ. ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి కోసమై ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి అభిషేకము అర్చన జరిపించి తర్వాత తీపి పదార్థము భక్తులు గనక పంచినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ ప్రశాంతంగా తగ్గుముఖం పడతాయి. వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టినట్లయితే ఇంకా మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలు గోచార రీత్యా జరిగేటువంటివి. ఇక ఈ యొక్క చెప్పినటువంటి ఫలితాలకి విభిన్నంగా మీ యొక్క జీవితం ఇంకా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మీ జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ సంచార గ్రహ ప్రభావం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.